వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీలో మొత్తం సిద్ధాంతాల గురించి వివరించడం జరిగింది. ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు వీడియోని వీక్షించవచ్చు. లేదంటే ఈ మైండ్ మోరల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అప్లోడెడ్ వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీ మైండ్ మోరల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్లో మనం గమనించినట్లయితే సిద్ధాంతాల తర్వాత అంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే పరీక్షలు లేదా నికసలు అండ్ ఆల్సో మాపనలు. అంటే మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీలో ఏ టాపిక్స్ లో మనం పరీక్షల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే మాపనల గురించి ఎక్కడ నేర్చుకున్నా అనే దాని గురించి క్లియర్ గా, అదే విధంగా ఈ పరీక్షలు లేదా మాపనలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క డిఎస్ఆర్ టెట్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ కి ఏ విధంగా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనే దాని గురించి క్లుప్తంగా మనం వివరించడం జరిగింది. ఒక 5 to 10 మినిట్స్ కనుక మీరు ఈ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పరీక్షలు ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఓకే, ఇక సూటిగా క్లాస్కి వెళ్ళిపోదాం. ఇక మనం చూసినట్లయితే పరీక్షలు అనేది మెయిన్లీ మనకి వైయక్తిక భేదాలు, అంటే చాప్టర్ 2లో సెకండ్ టాపిక్ అయినటువంటి వైయక్తిక భేదాల నుంచి మనం నేర్చుకున్నాం. దాంట్లో సబ్ టాపిక్ అయినటువంటి ప్రజ్ఞ, అదేవిధంగా సహజ సామర్థ్యాలు, వైఖరులు, సృజనాత్మకత, అభిరుచులు, వీటి గురించి మనం పరీక్షలు లేదా మాపనల మీద క్వశ్చన్లు అడిగే చాయిస్ ఉంటుంది. ఓకే, ప్రజ్ఞలో ఎటువంటి పరీక్షలు కండక్ట్ చేస్తాం, ఏ పరీక్షలు ప్రజ్ఞలో మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రజ్ఞలో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి బినే సైమన్ పరీక్ష, రెండు వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, అలాగే మూడు వచ్చేటప్పటికి బాటియా ప్రజ్ఞామాపిని, అలాగే 4 వచ్చేటప్పటికి మనం ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, నెక్స్ట్ 5 వచ్చేటప్పటికి ఆర్మీ ఆల్ఫా, అలాగే ఆర్మీ బీటా, నెక్స్ట్ ఆర్మీ జనరల్ పరీక్షలు, నెక్స్ట్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, నెక్స్ట్ కార్టిల్ కల్చర్ పేర్ టెస్ట్, నెక్స్ట్ గుడ్ ఇనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ కల్మన్ అండర్సన్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలు, వీటి గురించి మనం క్లుప్తంగా నేర్చుకుంటాం. మొదట ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి లేదా విద్యార్థిలోని ప్రతిభా పాఠవాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరీక్షలే ప్రజ్ఞా పరీక్షలు. ఈ ప్రజ్ఞా పరీక్షలు ఆ వ్యక్తి లేదా విద్యార్థి యొక్క మానసిక వయసు మరియు శారీరక వయసుల మీద ఆధారపడి ఉంటుంది. శారీరక వయసులోని మానసిక వయసు యొక్క శాతాన్ని మనం ప్రజ్ఞాలబ్ధిగా గణిస్తుంటాం. అసలు ఈ శారీరక వయసు, మానసిక వయసు, అలాగే ప్రజ్ఞాలబ్ధి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. శారీరక వయసు క్రోనికల్ ఏజ్, యాజ్ యూజువల్ గా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంవత్సరాలు మనం శారీరక వయసుగా పరిగణించవచ్చు. అంటే ఒక విద్యార్థి అనేటువంటి విద్యార్థి యొక్క శారీరక వయసు 8 years గా చూసినట్లయితే అతనికి మానసిక వయసు ఎంత? మానసిక వయసును మనం పరిగణించేటప్పుడు ఈ 8 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థికి 8 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చేటువంటి పరీక్షా పేపర్ని ఇచ్చి దాన్ని పూర్తి చేయమన్నప్పుడు దానిలో ఒక 5 అంశాలను మాత్రమే అతను పూర్తి చేయగలిగాడు.
8 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థికి 8 సంవత్సరాల పిల్లలకు కండక్ట్ చేసేటువంటి పరీక్షా పేపర్ ఇచ్చి దాన్ని పూర్తి చేయమన్నప్పుడు ఒక 5 అంశాలను మాత్రమే అతను పూర్తి చేయగలిగాడు. అదే 7 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చేటువంటి పేపర్ని ఇచ్చి పూర్తి చేయమన్నట్లు పూర్తిగా అన్ని అంశాలను కంప్లీట్ చేయగలిగాడు. పూర్తి అంశాలను కంప్లీట్ చేయగలిగాడు. అలాగే 9 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చేటువంటి పరీక్షా పేపర్ను అతనికి ఇచ్చినప్పుడు దానిలో 2 అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగాడు. దీని ప్రకారం అతని యొక్క మానసిక వయసును క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మానసిక వయసు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మానసిక వయసు ఈజ్ ఈక్వల్ టు బేసల్ వయసు ప్లస్ తను ఇక్కడ ఈ 8 సంవత్సరాల పరీక్షలో 5 అంశాలను పూర్తి చేయగలిగాడు కాబట్టి ఒక్కొక్క అంశానికి 2 నెలల చొప్పున 5 × 2. అలాగే 9 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చేటువంటి పరీక్షలో ఒక 2 అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగాడు కాబట్టి 2 × 2గా తీసుకుంటాం. ఈ బేసల్ వయసు అంటే ఏమిటి? బేసల్ వయసు అంటే ఇక్కడ ఏ శారీరక వయసు కలిగినటువంటి విద్యార్థి యొక్క పేపర్ను పూర్తిగా కంప్లీట్ చేయగలిగాడు అంటే 7 సంవత్సరాల వయసు పిల్లలకు ఇచ్చేటువంటి పరీక్షా పేపర్ని అతను పూర్తి చేయగలిగాడు కాబట్టి అతని బేసల్ వయసు వచ్చి 7 సంవత్సరాలు. ఇప్పుడు మానసిక వయసు లెక్క కట్టినట్లయితే సో బేసల్ వయసు ఎంత? 7 సంవత్సరాలు. 7 + 5 × 2 అలాగే ప్లస్ 2 × 2. మనం ఇక్కడ చూసినట్లయితే దీన్ని మంత్స్లో కనుక రాసుకున్నట్లయితే 7 7 12 84 ప్లస్ 10 ప్లస్ 4 అంటే టోటల్లీ 8 years and 2 months. ఇది అతని యొక్క మానసిక వయసు అవుతుంది. ఈ మానసిక వయసు ఆధారంగా అంటే శారీరక వయసులో మానసిక వయసు యొక్క శాతాన్ని ఆధారంగా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధిని గణిస్తారు. ఈ ప్రజ్ఞాలబ్ధిని గణించడానికి మనం ఉపయోగించే పరీక్షలే ప్రజ్ఞా పరీక్షలు. ప్రజ్ఞను మొదటిసారిగా మాపనం చేసింది ఆల్ఫ్రెడ్ బినే. దీన్ని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ గా మనం పిలుచుకోవచ్చు. మొట్టమొదటిసారిగా 1905లో 1905లో బినే 30 అంశాలతో 3 నుంచి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు ఉపయోగించేటువంటి పరీక్షా మాపని తయారు చేయడం జరిగింది. ఇందులో 30 అంశాలు ఉన్నాయి. ఈ యొక్క బినే సైమన్ ప్రజ్ఞా మాపన్ని తరువాతి కాలంలో 1916లో అమెరికా మనస్తత్వ శాస్త్రవేత్త అయినటువంటి టెర్మన్ తమ దేశంలోని వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించాడు. దీన్ని మాడిఫై చేసి 90 అంశాలతో 3 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి టెర్మన్ అమెరికాలో ఈ యొక్క పరీక్షలను ఉపయోగించుకున్నాడు. వీటినే మనం స్టాన్ఫోర్డ్ బినే టెస్ట్ లేదా ప్రజ్ఞా మాపనిగా చెప్పుకుంటాం. స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞా మాపనిని ప్రవేశపెట్టింది టెర్మన్, అమెరికా శాస్త్రవేత్త. తరువాతి కాలంలో దీన్ని 1937లో 129 అంశాలతో 2 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి టెర్మన్ ఉపయోగించాడు. మళ్ళా తర్వాత 1973లో ఇతను 2 నుండి 18 సంవత్సరాల పిల్లలు మరియు వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఈ స్టాన్ఫోర్డ్ బినే పరీక్షలను ఉపయోగించడం జరిగింది. ఈ స్టాన్ఫోర్డ్ బినే పరీక్షలు అనేవి ముఖ్యంగా ఇది ఒక వ్యక్తికి ఉపయోగించేటువంటి పరీక్షలు. ఇవి ఎవరికి ఉపయోగిస్తారు? ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి శాబ్దిక పరీక్షలు. శాబ్దిక అంటే రాయడం అలాగే గణించడం తెలిసినటువంటి వ్యక్తులకు ఉపయోగించేటువంటి పరీక్షలను మనం శాబ్దిక పరీక్షలు అంటాం. కాబట్టి ఈ స్టాన్ఫోర్డ్ బినే పరీక్షలు అనేవి శాబ్దిక పరీక్షలు. అదేవిధంగా వీటిలో కొంత అంటే
కాలముతో కాకుండా వాటి యొక్క శక్తిని ఆధారంగా ఈ పరీక్షను గణిస్తారు కాబట్టి ఇవి శక్తి పరీక్షలు. ఇవి మెయిన్గా వ్యక్తులకు కండక్ట్ చేస్తారు. అలాగే ఇవి శాబ్దిక పరీక్షలు. వేగంతో సంబంధం లేకుండా పిల్లవాడి యొక్క శక్తిని నిర్ధారించడానికి ఈ పరీక్షలు కండక్ట్ చేస్తాం కాబట్టి ఇవి శక్తి పరీక్షలు. కాబట్టి ఇక్కడ స్టాన్ఫోర్డ్ బినెట్ పరీక్షలు అనేవి వ్యక్తి, శాబ్దిక, అలాగే శక్తి పరీక్షలు. మరియు ఇవి మనం యాక్చువల్గా శాబ్దిక అంటే రాయడం లేదా గణించడం చేస్తాం కాబట్టి ఇవి మెయిన్లీ పేపర్ పెన్సిల్ పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఓకే, స్టాన్ఫోర్డ్ బినే పరీక్షలను మనకి ప్రవేశపెట్టింది ఎవరు? హెర్మన్. ఇతను మొదటిగా 1916లో బినే సైమన్ పరీక్షలను సవరించి 90 అంశాలతో 3 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను గణించడానికి ఉపయోగించాడు. అలాగే తర్వాతి కాలంలో దాన్ని సవరించి 1937లో 129 అంశాలతో 2 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను గణించడానికి ఉపయోగించాడు. ఆ తర్వాతి కాలంలో 1973లో ఈ యొక్క ప్రజ్ఞా పరీక్షలను 2 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు మరియు వ్యక్తులకు ఉపయోగించాడు. ఇవి మెయిన్గా ఒక వ్యక్తిలోని ప్రజ్ఞను కనుగొనడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇవి వ్యక్తిగత పరీక్షలు. అలాగే ఇవి మెయిన్గా చదవడం, రాయడం వచ్చినటువంటి వారికి ఉపయోగిస్తారు కాబట్టి ఇవి శాబ్దిక పరీక్షలు. అలాగే ఈ చదవడం, రాయడం వచ్చిన వారు ఒక పేపర్ లేదా పేపర్ పెన్సిల్ ఉపయోగిస్తారు కాబట్టి అది పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు అది శక్తి పరీక్ష. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు మనం చూసినట్లయితే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేవి ఇవి శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలు. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటే ఈ పరీక్షలను చదవడం, రాయడం వచ్చిన వారితో పాటు చదవడం, రాయడం రాని విద్యార్థులకు లేదా వ్యక్తులకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరీక్షలను 5 నుండి 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను, వారి యొక్క ప్రజ్ఞను గణించడానికి ఈ పరీక్షలను ఉపయోగిస్తారు. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. మెయిన్గా దీనిలో 5 శాబ్దిక అంశాలు, అలాగే 5 అశాబ్దిక అంశాలు ఉంటాయి. 5 శాబ్దిక అంశాలు, అలాగే 5 అశాబ్దిక అంశాలు. శాబ్దిక అంశాలు మనం చూసినట్లయితే వర్బల్, అర్థమెటిక్, సిమిలారిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కాంప్రహెన్షన్. ఈ 5 శాబ్దిక అంశాలు. వెర్బల్ పదాలు, అలాగే అర్థమెటిక్ అంకగణితం, సిమిలారిటీస్ సారూప్యాలు, ఇన్ఫర్మేషన్ అలాగే కాంప్రహెన్షన్ అవబోధం, ఇన్ఫర్మేషన్ సమాచారము, కాంప్రహెన్షన్ అవబోధం. ఈ అంశాలను పరిగణిస్తూ ఈ యొక్క శాబ్దిక పరీక్షను గణించడం జరుగుతుంది. రెండు మన ఇక్కడ వచ్చేటప్పటికి అశాబ్దిక అంశాలు. అశాబ్దిక అంశాలు అంటే ఎవరికి మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం? చదవడం, రాయడం రాని వారికి కండక్ట్ చేసేటువంటి పరీక్షను మనం అశాబ్దిక పరీక్షలు అంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పిక్చర్ కంప్లీషన్ అండ్ పిక్చర్ షోర్టీ, నెక్స్ట్ బ్లాంక్ డిజైన్, అర్థమెటిక్ సైన్స్, మెటీరియల్ షోర్టీ,
ఇక మనం చూసినట్లయితే పిక్చర్ కంప్లీషన్, చిత్రపూరణ, అలాగే పిక్చర్ షార్టింగ్, చిత్ర క్రమీకరణ, బ్లాంక్ డిజైన్, నెక్స్ట్ అంకె చిహ్నాలు, నెక్స్ట్ వస్తు మార్పిడి. ఈ అంశాలు ఉంటాయి శాబ్దిక అంశాలు. మనం వీటిని చూసినట్లయితే వెర్బల్ పదాలు, అర్థమెటిక్ అంకగణితము అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే సారూప్యాలు, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కొంత సమాచారాన్ని ఇచ్చేటువంటివి, అలాగే కాంప్రహెన్షన్ అవబోధం చేసుకునే వాటి మీద శాబ్దిక అంశాల మీద మనకి పరీక్ష గణించడం జరుగుతుంది. ఇది మెయిన్లీ విస్క్ మీన్స్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, 5-15 సంవత్సరాల మధ్య కలిగినటువంటి పిల్లలకు కండక్ట్ చేస్తారు. దీన్ని ప్రవేశపెట్టిన వారు వెస్లర్. ఓకే, ఇది మనం ఒక కోడ్ రూపంలో కనుక ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే విస్క్, వాసిక్. అశాబ్దిక అంశాలు మనం చూసినట్లయితే పీపీ బ్యాంక్, విస్క్, వాసిక్, పీపీ బ్యాంక్. అదే మనం ఈ యొక్క శాబ్దిక అంశాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? పద అంక సారూప్యాల సమాచారాన్ని అవబోధం చేసుకోవడం, పద అంక సారూప్యాల సమాచారాన్ని అవబోధం చేసుకోవడమే శాబ్దిక అంశాలు. మళ్ళీ ఒకసారి, పద అంక సారూప్య సమాచారాన్ని అవబోధం చేసుకోవడమే ఏమవుతుంది మనకి శాబ్దిక అంశాలు అవుతాయి. విస్క్లోని శాబ్దిక అంశాలను ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విస్క్లోని అంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ లోని అశాబ్దిక అంశాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చిత్ర పూరణ, క్రమీకరణ, డిజైన్, అంకె చిహ్నాలు వేసి వస్తు మార్పిడి. ఇక్కడ మనం చూసినట్లయితే చిత్రాన్ని పూరించాడు, తర్వాత క్రమీకరించాడు, దాని మీద డిజైన్ అంకెలు వేసి వస్తు మార్పిడి చేశాడు. సో మరొకసారి, చిత్రాలను పూరించి, క్రమీకరించి, డిజైన్ అంకెలు వేసి వస్తు మార్పిడి చేశారు. దాన్ని మనం అశాబ్దిక అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం వీటిని కోడ్ లాంగ్వేజ్ లో విస్క్, వాసిక్, పీపీ బ్యాంక్. వాసిక్ V for verbal, A for arithmetic, S for similarities, E for information, C for comprehension. అలాగే ఈ అశాబ్దిక అంశాలు వచ్చేటప్పటికి P for picture completion and also another P for picture shorting, క్రమీకరణ, and also B for blank design, A for arithmetic science and also M for material sorting. దాన్ని వస్తు మార్పిడిగా మనం చెప్పుకుంటాం. వెస్లర్ ప్రజ్ఞామాపని ఏ విధమైనటువంటి ప్రజ్ఞామాపని? ఇక్కడ వెస్లర్ శాబ్దిక, అశాబ్దిక అంశాలు అంటే శాబ్దిక పరీక్ష మరియు అశాబ్దిక పరీక్ష. ఇది కొంతమంది అంటే ఒక వ్యక్తిని మాత్రమే, వ్యక్తి యొక్క ప్రతిభను మాత్రమే లేదా వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాత్రమే గణించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఎటువంటి పరీక్ష? శాబ్దిక, అశాబ్దిక పరీక్ష. అలాగే ఇంకొకటి వ్యక్తిగత పరీక్ష. ఇది ఎటువంటి పరీక్ష? వ్యక్తిగత పరీక్ష. అలాగే మనం చూసినట్లయితే ఈ వ్యక్తిగత పరీక్ష ఇది శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక అంటే కంపల్సరీగా వారు ఏం చేస్తారు? పేపర్ పెన్సిల్ మీద రాస్తారు. కాబట్టి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష. మరియు ఇది ఒక శక్తి పరీక్ష. విద్యార్థుల్లోని శక్తి అంటే టైం లిమిట్ లేకుండా బియాండ్ దట్ టైం ఎంతసేపు అయినా చేయొచ్చు. వాళ్ళ యొక్క శక్తిని గణించడానికి మనం వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే బాటియా ప్రజ్ఞామాపని. ఇంకా మూడవది వచ్చి బాటియా ప్రజ్ఞామాపని. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఏ ఎగ్జామ్ ఏ పరీక్ష పరీక్ష ఇక్కడ మనం ఓకే అది ఎటువంటి టైప్ ఆఫ్ పరీక్ష అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటున్నాం. దాన్ని వివరణాత్మకంగా ఎంపికలు వేలో ఏ విధంగా గుర్తు చేసుకోవాలనేది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాటియా ప్రజ్ఞామాపిని. బాటియా ప్రజ్ఞామాపని భారతీయులు అభివృద్ధి చేసినటువంటి ప్రజ్ఞామాపని బాటియా ప్రజ్ఞామాపని. దీన్ని మా ప్రజ్ఞామాపని డెవలప్ చేసింది చంద్రమోహన్ బాటియా.
దీంట్లో ముఖ్యంగా 5 ఉప అంశాలు ఉంటాయి. 5 ఉప అంశాలు ఉంటాయి. ఇది చదవడం రాయడం వారికి కండక్ట్ చేసేటువంటి పరీక్ష, అంటే అశాబ్దిక పరీక్ష. అశాబ్దిక పరీక్ష. దీనిలోని ఉప అంశాల గురించి చూద్దాం. మనం చూసినట్లయితే దీంట్లో కోహెన్ బ్లాక్ డిజైన్, నెక్స్ట్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, అలాగే పింటన్ డ్రాయింగ్ టెస్ట్, మరియు తక్షణ స్మృతి చిత్ర నిర్మాణ పరీక్ష. ఈ విధంగా దీనిలో 5 ఉపాంశాలు ఉంటాయి. ఇక్కడ కోహెన్ బ్లాక్ డిజైన్ పరీక్ష మనం చూసినట్లయితే దీనిలో మొత్తం 15 నమూనాలు ఉంటాయి. దీన్ని 25 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. 15 నమూనాలు 25 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, దీనిలో 8 నమూనాలు ఉంటాయి. 8 నమూనాలు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే పింటన్ డ్రాయింగ్ టెస్ట్, దీనిలో 8 నమూనాలు 20 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. తక్షణ స్మృతి, దీనికి నిర్ణీత కాల పరిమితి అంటూ ఏమీ ఉండదు. నిర్ణీత కాల పరిమితి లేదు. నెక్స్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. దీనిలో 5 బ్రోకెన్ పిక్చర్స్ ని 17 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. భాటియా ప్రజ్ఞామాపిని దీన్ని ప్రతిపాదించింది ఎవరు? చంద్రమోహన్ భాటియా. సో దీంట్లో ఉండేటువంటి 5 ఉపంశాలు కోహెన్ బ్లాక్ డిజైన్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్, పింటన్ డ్రాయింగ్ టెస్ట్, తక్షణ స్మృతి, అలాగే చిత్ర నిర్మాణ పరీక్ష. సో దీనిలో ఉండేటువంటి అంశాలు కోహెన్ బ్లాక్ డిజైన్ వచ్చేటప్పుడు 15 నమూనాలు ఉంటాయి. 25 నిమిషాల్లో దాన్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ 8 నమూనాలు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. పింటన్ డ్రాయింగ్ టెస్ట్ ఇది చూసినట్లయితే 8 నమూనాలు అలాగే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. తక్షణ స్మృతి, దీంట్లో కొన్ని పదాలు ఇస్తారు, పదాలు రాస్తారు, వాటిని చెరిపివేసిన వెంటనే మనం మళ్ళా దాన్ని చెప్పగలిగి ఉండాలి. దీనికి నిర్ణీత కాల వ్యవధి అంటూ ఏముండదు. అలాగే నెక్స్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. దీంట్లో బ్రోకెన్ అయినటువంటి పిక్చర్స్ ఒక 5 పిక్చర్స్ ఇస్తారు, వాటిని 17 నిమిషాల్లో దాన్ని కంప్లీట్ చేయగలగాలి. ఇది ఈ భాటియా ప్రజ్ఞామాపిని ఏ విధంగా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ భాటియా అలెగ్జాండర్ అనే ఆయనకి పరీక్ష పెట్టాడు. భాటియా ఎవరికి పరీక్ష పెట్టాడు? అలెగ్జాండర్. అతనికి ఏమని పరీక్ష పెట్టాడంటే ఈ 8 నమూనాలను 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని పరీక్ష పెట్టాడు. భాటియా ఎవరికి పరీక్ష పెట్టాడో అలెగ్జాండర్కి ఏమని పరీక్ష పెట్టాడు? 8 నమూనాలు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయమని పరీక్ష పెడితే అతడు కోహెన్ బ్లాక్ డిజైన్లోని 15 నమూనాలను 25 నిమిషాల పాటు గుర్తు చేసుకొని మరియు పింటన్ డ్రాయింగ్ లోని 8 చిత్రాలను 20 నిమిషాల పాటు గుర్తు చేసుకొని పింటన్ డ్రాయింగ్ లోని 8 చిత్రాలను 20 నిమిషాల పాటు గుర్తు చేసుకొని తక్షణ స్మృతితో
నిర్ణీత కాల వ్యవధి లేకుండా నిర్ణీత కాల వ్యవధి లేకుండా 5 చిత్రాలను 17 నిమిషాల్లో చిత్ర నిర్మాణం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి బాటియా ఎవరికి పరీక్ష పెట్టాడు? అలెగ్జాండర్. బాటియా అలెగ్జాండర్కి 8 చిత్రాలను 20 నిమిషాల్లో నువ్వు కంప్లీట్ చేయాలని పరీక్ష పెట్టినప్పుడు అలెగ్జాండర్ కోహెన్ బ్లాక్ డిజైన్లను ఒక 15 డిజైన్లను 25 నిమిషాల పాటు, అలాగే పింటన్ చిత్రాలు డ్రాయింగ్ వేసినటువంటి చిత్రాలు ఒక 8 చిత్రాలను 20 నిమిషాల పాటు తక్షణ స్మృతితో గుర్తు చేసుకుని ఎటువంటి నిర్ణీత కాల వ్యవధి లేకుండా అతను 5 చిత్రాలను 17 నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది. మరొకసారి బాటియా ఎవరికి పరీక్ష పెట్టాడు? అలెగ్జాండర్ పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష పెట్టాడు? 8 చిత్రాలు 17 నిమిషాల్లో కంప్లీట్ అవ్వాలి. అతనికి ఏం చేశాడు? కోహెన్ బ్లాక్ డిజైన్లో అయినటువంటి 15 డిజైన్లు 25 నిమిషాల పాటు గుర్తు చేసుకుని, అలాగే పింటన్ డ్రాయింగ్ చిత్రాలను 8 చిత్రాలను 20 నిమిషాల పాటు గుర్తు చేసుకుని ఎటువంటి నిర్ణీత కాల వ్యవధి లేకుండా తక్షణ స్మృతితో 5 చిత్రాలను 17 నిమిషాల్లో చిత్ర నిర్మాణం చేయడం జరిగింది. ఇది మనకి బాటియా ప్రజ్ఞామాపని గుర్తుపెట్టుకునే విధానం. ఓకే, ఈ బాటియా ప్రజ్ఞామాపనలో మనం చూసినట్లయితే అన్ని కూడా ఏమున్నాయి? అశాబ్దిక పరీక్షలు, డిజైన్లు, పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది? బాటియా ప్రజ్ఞామాపన అనేది ఒక అశాబ్దిక పరీక్ష. ఏంటిది? అశాబ్దిక పరీక్ష. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిదానికి కూడా కాలం మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఇది వేగ పరీక్ష. ఇదేంటిది? వేగ పరీక్ష. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ కానీ పేపర్ పెన్సిల్ అంటే ఏం శాబ్దికం అయితే పేపర్ పెన్సిల్ వాడతాం, ఇక్కడేం వాడలేదు. కాబట్టి ఇది ఒక అశాబ్దిక వేగ పరీక్ష. నెక్స్ట్, ఇది ఎవరికి కండక్ట్ చేస్తాం? మనం చూసినట్లయితే ఎవరో ఒక వ్యక్తికి మాత్రమే కండక్ట్ చేస్తాం. కాబట్టి ఇది వ్యక్తి పరీక్ష. ఇది ఒక వ్యక్తి పరీక్ష. సో పేపర్ పెన్సిల్ కాదు కాబట్టి ఇది ఏమవుతుంది? ఒక నిష్పాదన పరీక్ష. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాటియా ప్రజ్ఞామాపన గురించి మనం చెప్పుకోవాలంటే బాటియా ప్రజ్ఞామాపని అశాబ్దిక, నిష్పాదన, వ్యక్తి వేగ పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. మైండ్ మోరల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అప్లోడెడ్ వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీ మైండ్ మోరల్ని సబ్స్క్రైబ్ చేయండి.